ఫ్రెండ్స్, ఇవాళ డివిడెండ్ స్పేస్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. క్యాస్ట్రాల్ ఇండియా షేర్ హోల్డర్స్ కోసం కంపెనీ 105% ఫైనల్ డివిడెండ్ అయితే రికమెండ్ చేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ చాలామంది రిటైలర్ ఇన్వెస్టర్స్కి ఇమీడియట్గా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, ఈ డివిడెండ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి, రికార్డ్ డేట్ ఏంటి, ఎప్పుడు మనీ అకౌంట్లోకి ఎప్పుడు క్రెడిట్ అవుతుంది. ఈ వీడియోలో మనం ప్రతిదీ కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఫ్యాక్ట్ క్లియర్గా చూద్దాం. క్యాస్ట్రాల్ ఇండియా బోర్డ్ షేర్కి ₹5.25 ఫైనల్ డివిడెండ్ అయితే రికమెండ్ చేసింది. ఇప్పుడు 105% అని చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. అది ₹5 ఫేస్ వాల్యూ మీద 105% అని మీనింగ్ మాట. మనకి సింపుల్గా యూజ్ అయ్యే పాయింట్ ఏంటి అంటే, మీ అకౌంట్లో ఎన్ని షేర్స్ ఉంటే ప్రతి షేర్కి ₹5.25 రేట్తో డివిడెండ్ క్యాల్కులేట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, బోర్డు February 3rd ఫైనల్ డివిడెండ్ని రికమెండ్ చేసింది. కానీ ఇక్కడ స్మాల్ బట్ ఇంపార్టెంట్ కండిషన్ ఉంది ఫ్రెండ్స్. ఇది షేర్ హోల్డర్ అప్రూవల్ సబ్జెక్ట్. సింపుల్గా చెప్పాలంటే ఏజీఎంలో అప్రూవల్ వచ్చాక మాత్రమే ఈ ఫైనల్ డివిడెండ్ కన్ఫర్మ్ అయ్యి పేఅవుట్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. నా బిగ్గెస్ట్ డేట్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి, మండే March 23rd, 2026 ఇది రికార్డ్ డేట్. రికార్డ్ డేట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ రోజు కంపెనీ తన రికార్డ్స్లో ఎవరు ఎలిజిబుల్ షేర్ హోల్డర్స్ అనేది చెక్ చేస్తుందన్నమాట. అంటే డివిడెండ్ పొందాలంటే రికార్డ్ డేట్న మీ పేరు మీద షేర్స్ హోల్డింగ్ లిస్ట్లో ఉండాలన్నమాట. సో రిటైలర్ ఇన్వెస్టర్స్కి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, డేట్ని మాత్రమే కాదు, ఎలిజిబిలిటీ టైమింగ్ని కూడా కరెక్ట్గా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. అండ్ అలాగే డివిడెంట్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఎక్స్ డేట్కి ముందు షేర్స్ని కొని హోల్డ్ చేయాలన్నమాట. ఎందుకంటే క్యాస్ట్రాల్ ఇండియాకి ఎక్స్ డేట్ కూడా March 23rd, 2026 అదే రికార్డ్ డేట్గా మెన్షన్ చేశారన్నమాట. సో కంపెనీ రికార్డ్స్లో ఎలిజిబిలిటీ షేర్ హోల్డర్స్గా కనిపించాలంటే లాస్ట్ మినిట్ న్యూస్ చూడడం సరిపోదు ఫ్రెండ్స్, యాక్చువల్ హోల్డింగ్ కూడా ఉండాలి. మీరు అది అర్థం చేసుకోవాలి. రిటైలర్ ఇన్వెస్టర్స్కి ఈజీ మీనింగ్ ఏంటి అంటే, న్యూస్ చేసానని కాదు, షేర్ ప్రాపర్గా హోల్డ్ చేస్తున్నా అనే పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. డివిడెంట్ ఎలిజిబిలిటీలో హెడ్లైన్స్ కన్నా హోల్డింగ్ స్టేటసే కీ ఫ్రెండ్స్. ఇంకా వన్ మోర్ యూజ్ఫుల్ పాయింట్ ఏంటంటే, షేర్ హోల్డర్ అప్రూవల్ వచ్చాకనే ఈ ఫైనల్ డివిడెంట్ అమౌంట్ని ఆన్ ఆర్ బిఫోర్ మండే April 27th, 2026కి పే చేస్తారని చెప్పి కంపెనీ మెన్షన్ చేసింది. సో ఇక్కడ రిటైలర్ ఇన్వెస్టర్స్కి గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, రికార్డ్ డేట్ వేరు, పేమెంట్ డేట్ వేరు. రికార్డ్ డేట్ అనేది ఎలిజిబిలిటీ చెక్ చేయడం కోసం, పేమెంట్ డేట్ అనేది ఎలిజిబిలిటీ షేర్ హోల్డర్ అకౌంట్కి డివిడెంట్ అమౌంట్ క్రెడిట్ అయ్యే టైం లైన్ అన్నమాట. ప్రైస్ స్నాప్షాట్ కూడా క్విక్గా చూద్దాం. షేర్ అరౌండ్ 186.91 దగ్గర అయితే క్లోజ్ అయ్యింది. డేలో 188.85 అయ్యి 186.50 లో టచ్ చేసింది ఫ్రెండ్స్. సో ఇక్కడ యూజ్ఫుల్ లెర్నింగ్ ఏంటి అంటే, డివిడెండ్ డేట్ ఉంది అని చెప్పి ప్రైస్ ఆల్వేస్ డైరెక్ట్గా జంప్ అవ్వాలని చెప్పి ఫిక్స్డ్ రూల్ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. మార్కెట్ ప్రైస్ అనేది డివిడెండ్ న్యూస్తో పాటు ఓవరాల్ సెంటిమెంట్, వాల్యుయేషన్, వాల్యూమ్స్ అండ్ బ్రోడర్ మార్కెట్ మూడ్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. స్టాక్ ట్రెండ్ సైడ్లో కూడా నెంబర్స్ కూడా క్విక్గా చూద్దాం. 52 వీక్ లో అరౌండ్ ₹180.66, 52 వీక్ హై అరౌండ్ 251.95 రేంజ్లో స్టాక్ మూవ్ అయింది. ఇంకా 1 year పెర్ఫార్మెన్స్ చూస్తే స్టాక్ రఫ్లీ డబుల్ డిజిట్ నెగిటివ్ రిటర్న్స్ జోన్లో ఉంది ఫ్రెండ్స్. అరౌండ్ 12% అంటే నెగిటివ్లో అన్నమాట రేంజ్లో అయితే 1 year చేంజ్ కనిపిస్తుంది. సోర్స్ని బట్టి స్లైట్గా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. మీనింగ్ ఏంటి అంటే, డివిడెండ్ స్ట్రాంగ్గా ఉండడం ఒకటి, స్టాక్ ప్రైస్ జర్నీ మాత్రం సపరేట్ స్టోరీ అన్నమాట. ప్రైస్ మూమెంట్ అనేది డివిడెండ్తో పాటు ఎర్నింగ్స్, సెంటిమెంట్స్, వాల్యుయేషన్ అండ్ బ్రోడర్ మార్కెట్ ఫ్యాక్టర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. కంపెనీ ROE అరౌండ్ 41.69% అని చెప్పి మెన్షన్ చేసి ఉంది. అది సింపుల్గా చెప్పాలంటే కంపెనీ షేర్ హోల్డర్ క్యాపిటల్ని ఎఫెక్టివ్గా యూజ్ చేస్తుందని చెప్పి ఒక సిగ్నల్గా చూడొచ్చు మనం దీన్ని. కానీ రిటైలర్ ఇన్వెస్టర్స్కి ఇక్కడ వన్ ఇంపార్టెంట్ రూల్ అయితే ఉంది ఫ్రెండ్స్. డివిడెంట్ కోసమే మీరు స్టాక్ బై చేయడం కరెక్ట్ అప్రోచ్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే డివిడెంట్ ఒకటే చూసి డెసిషన్ తీసుకుంటే బిజినెస్ క్వాలిటీ, ఎర్నింగ్ కన్సిస్టెన్సీ, వాల్యుయేషన్ అండ్ ప్రైస్ ట్రెండ్ మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో బెటర్ మైండ్ సెట్ ఏంటి అంటే, డివిడెంట్ ప్లస్ బిజినెస్ క్వాలిటీ ప్లస్ ప్రైస్ బిహేవియర్, ఈ మూడు కలిపి చూడాలి. అప్పుడే స్టాక్ని ఇన్కమ్ యాంగిల్లో కూడా అలాగే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో కూడా బ్యాలెన్స్డ్గా చేయగలుగుతాం మనం. క్విక్ రీక్యాప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫైనల్ డివిడెంట్ వచ్చి ₹5.25 పర్ షేర్. రికార్డ్ డేట్ March 23rd, 2026 ఇయర్ ఇది మాట, ఈ సంవత్సరంలో. ఓకే, షేర్ హోల్డర్ అప్రూవల్ వస్తేనే పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 27కి, అదే April 27కి 2026కి క్రెడిట్ అవుతుంది. ఇంకా సింపుల్ ఎలిజిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఫ్రెండ్స్, డివిడెంట్ పొందాలంటే రికార్డ్ డేట్ అదే ఎక్స్ డేట్ టైమింగ్కి మీ హోల్డింగ్ ప్రాపర్గా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. జస్ట్ న్యూస్ చూడడం సరిపోదు ఫ్రెండ్స్, యాక్చువల్ షేర్ హోల్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే మీ పోల్ చూద్దాం.
క్యాస్ట్రాల్ ఇండియాలో బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఏంటి? మీ ఒపీనియన్ ఇక్కడ షేర్ చేయండి. ఏ అయితే డివిడెంట్, బి అయితే బిజినెస్ క్వాలిటీ. సో ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో మీ ఆన్సర్ ఏ అయితే ఏ, బి అయితే బి టైప్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.